నియోజకవర్గంలో ఎమ్మెల్యే సత్యప్రభ సుడిగాలి పర్యటన, పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా 4 మండలాల పరిధిలో సుమారు 10 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో కూటమి శ్రేణులతో కలిసి పాల్గొనడం జరిగిందని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ కత్తిపూడిలో రాష్ట్ర టీఎన్టీసీ ఉపాధ్యక్షుడు వెన్న శివ నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంకవరం, రోతులపూడి మండలాల్లో నూతనంగా నిర్మించనున్న సిసి మరియు బీటీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేయడం జరిగిందని, కత్తిపూడి శంకవరంలో నూతనంగా నిర్మించిన బాలుర వసతి గృహాలను, పలు గోశాలలను ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే సత్యప్రభ తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఏడాది పాలనలో 40 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రత్తిపాడు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి ఏ. శ్రీనివాసరావు, కూటమి నాయకులు అలమండ చలమయ్య, వెన్న ఈశ్వరుడు, బద్దీ రామారావు, పర్వత సురేష్, యాళ్ల జగదీష్, గొంతిన సురేష్, కొమ్ముల కన్నబాబు, బొదిరెడ్డి గోపి, జ్యోతుల పెదబాబు, సూతి బూరయ్య, పెంటకోట మోహన్, మంతెన వెంకటరమణ, ఇల్లప్పరావు, సూర్నిడి సురేష్, కీర్తి, సుభాష్ పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. मम देवा विहवे सन्तु सद्भजिन्द्रा विश्वे देवासह वीरयध्वम् माहासप्तमस्ते वैशां चत्तं प्रमदाविनेतु श्रीमन्मन्दगणाक्षलब्धविभव ब्रह्मेन्द्र गङ्गाधरां स्वां त्रैलोक्यकुटुम्बनीं सरजिजां वन्दे वरासनस्थां बालार्कगोळ्प्रज्वान्त्रिनेत्रां वजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलम् फलापुष्पायाश्च पुष्पणि सहस्रशीरुषा पुरुषः सहस्राक्षः सहस्रपात् तपोमिं మన నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది. అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు అలాగే ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్న నాయకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కరెక్ట్గా రేపు జూన్ 12వ తారీఖుకి ఏడాది పూర్తిగా వస్తుంది. నాటి నుండి నేటి వరకు కూడా రాష్ట్రంలో మా కూటమి ప్రభుత్వం నాయకులు అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడానికి వాళ్ళు నిరంతరం పాటుపడుతున్నారు. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సారథ్యంలో, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు పరుగులు పెడుతున్నారు. అదేవిధంగా మా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన దగ్గర నుంచి కూడా ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయలతో అభివృద్ధి పదంలో ముందుకు, అదేవిధంగా రహదారులు అయితేనే అన్నిటిని కూడా అభివృద్ధి పదంలోకి ముందుకు నడిపించడం జరుగుతుంది. దగ్గర దాదాపు ఇప్పటికి ఏడాదికి 40 కోట్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఎప్పటి నుంచో దశాబ్దాల కాలం నుంచి కూడా రోడ్లు, రహదారులు ఇబ్బందులు ఉన్న చోట కూడా మేము ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో వాటిలన్నిటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి
ఏలేశ్వరం మండలం దగ్గర నుంచి ఇప్పటి వరకు శంఖవరం మండలంలోకి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రారంభోత్సవం అయితేనేమి, శంకుస్థాపన అయితే చేపట్టడం జరిగింది. అందులో భాగంగా నియోజకవర్గంలో ఉండే మొట్టమొదటిగా సుమారు 70 లక్షల రూపాయలతో ఎర్రవరం టు తిరుమల రోడ్డు ఎప్పటి నుంచో ఇబ్బందులు పడుతున్నారు. దీని గురించి అక్కడ ప్రజలు, ఆ గ్రామ ప్రజలు మేము ఎప్పుడు వెళ్ళినా మాకు ఈ రహదారి గురించి ఇబ్బందిగా ఉందని చెప్పడంలో దాన్ని మొట్టమొదటిగా మేము 70 లక్షల రూపాయలతో ఈరోజు రోడ్డు నిర్మించుకోబోతున్నాం. దాన్ని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా లింగంపర్తి టు తిమ్మాపురం రహదారిని దగ్గర నాబార్డు వారి సహకారంతో 3 కోట్ల రూపాయల నిధులతోటి ఈ రహదారిని కూడా నిర్మాణానికి శంకుస్థాపన చెప్పడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏలేశ్వరం మండలంలో సీసీ రోడ్లు ఈ ఏడాదిలో మేము దగ్గర నా నియోజకవర్గంలోనే 30 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మొత్తం నియోజకవర్గం 4 మండలాలలో కూడా నియోజకవర్గంలో 4 మండలాల్లో కూడా సీసీ రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సిరిపురంలో 20 లక్షల సీసీ రోడ్డు ప్రారంభోత్సవం జరిగింది. అదేవిధంగా భద్రవరంకి 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, ప్రత్తిపాడులో 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, రౌతులపూడి ఇప్పుడు తర్వాత కూడా మేము చేయబోయే కార్యక్రమంలో 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుని ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లార్పాలెం నుండి ఎన్నపట్నం రోడ్డు 2 కోట్ల 60 లక్షల రూపాయలతో ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. బీబీపట్నం నుండి ఎల్లార్పాలెం బీటీ రోడ్డు 92 లక్షల రూపాయలతోటి, అదేవిధంగా ఎన్హెచ్ నుండి వజ్రకోటంలో దగ్గర 1,98 లక్షల రూపాయల రోడ్డుని ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. కత్తిపూడిలో బాయ్స్ హాస్టల్, బీసీ బాయ్స్ హాస్టల్ పునర్నిర్మాణం, హాస్టల్స్లో ఉన్న ఇబ్బందులు చూసి మా నాయకులు హాస్టల్స్ కూడా పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కత్తిపూడిలో బాయ్స్ హాస్టల్లో 59 లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా శంఖవరంలో బాయ్స్ హాస్టల్లో 59 లక్షలతో పునర్నిర్మాణం చేయడం జరిగింది. వీటిలన్నిటిని కూడా ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు ఒక్కసారి ఈ ఏడాది పాలనలో మా కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే, అదేవిధంగా సంక్షేమం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని, సంక్షేమ పథకాలని, అలాగే సూపర్ 6ని కూడా త్వరలో రాబోయే 100% పూర్తి చేయడం జరుగుతుంది. రేపు జూన్ నెలలో అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, ఉచిత బస్సు కూడా ఆగస్టు 15న ప్రారంభం జరుగుతుందని నేను ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. ఇవన్నిటిని కూడా ఇప్పటికే మా ప్రజలు, రాష్ట్ర ప్రజలు మా కూటమి ప్రభుత్వం మీద సంపూర్ణంగా వారికి ఒక భరోసా ఉంది మాకు ఇప్పుడు అని పూర్తి నమ్మకంతో ఉన్నారు. రాబోయే కాలంలో కూడా మమ్మల్ని ఇటువంటి నాయకత్వంలోనే మేము ఉంటేనే మా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పరిగెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. అన్నిటినీ కూడా ఏవైతే హామీలు